అందుకే చెప్తున్నాను, బతకడానికి ప్రార్థనలు మానండి, ఆయన కొరకు నిలబడడానికి ప్రార్థన ప్రారంభించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆటోమేటిక్గా బ్రతుకుతాం. మనల్ని ఛేదించడం సాతాను వల్ల కాదు. మీరు నమ్మగలరా? దేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా సంఘాలన్నిటికీ నేను నేర్పించాను, మన కోసం ప్రార్థించుకోవడం మానేద్దాం. మనకేం కావాలో దేవునికి తెలుసు. మనం సార్వత్రిక విజ్ఞాపన చేద్దామని ప్రారంభించాను. సార్వత్రిక విజ్ఞాపన, సంఘాలకు ప్రణాళిక కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు, ప్రజలందరికీ దేవుని మనసు అర్థం అవడం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు సార్వత్రిక విజ్ఞాపన ఇక మీదట మన విజ్ఞాపనలు అని చెప్పాను. అంత మాత్రమే కాకుండా మన కోసం మనం చేసుకోవాలనుకుంటే మన విజ్ఞాపన ప్రార్థనలు వచ్చినప్పుడు ఒకరు చేయబట్టుకొని ఒకరు ప్రార్థనలు చేసుకోవచ్చని నేర్పించాను. మీకు తెలుసా, 10 సంవత్సరాలు అవుతుంది, 10 years అవుతుంది, మేమెవరు మా కోసం ఏడిచిన రోజులే లేవు, మా కోసం ప్రార్థించుకున్న రోజులు లేవు. మా కష్టాలు, మా బాధలు, మా ఇబ్బందులు, మా ఇరుకులు, దేనికోసం మేము ఏడిచిన రోజులు లేవు. అన్ని దేవునికి అప్పగించేసాం. మేము ఆయన కొరకు, ఆయన చిత్తం కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, ప్రపంచం అంతటి కొరకు ఏడవడం ప్రారంభించాం. అద్భుతం ఏమిటంటే, మాలో రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు చాలా మంది సంఘంలో వస్తూ కూడా వారు ఇచ్చే వచ్చారు. వారి సమస్యలు పోయాయి, వారి ఇబ్బందులు పోయాయి. అంతెందుకు, పెద్ద పెద్ద కోర్టు కేసులు కూడా వాళ్ళు చాలా సునాయాసంగా, తెలివిగా ఎదుర్కొని గెలవగలిగారు. వివేకం ఇచ్చాడు దేవుడు, ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఆమేన్. అన్నదమ్ముల గొడవలు, ఒక ఆవిడికి వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సిన 10 లక్షలు సొంత ఇంట్లోంచి బయటికి నెట్టేశారు. 2 పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసింది పాపం. అలాంటి పరిస్థితుల్లో వస్తే నేను అన్నాను, ఎప్పుడు తన కోసం ఏడిచేది, తన పిల్లల కోసం ఏడిచేది. ఇది దౌర్భాగ్యం. ఈ ప్రార్థన మాను, విశ్వాసులాగా రోషంగా ప్రార్థించు. ఇదిగో రోషంగా ప్రార్థించే విధానం ఇది, ఈ స్టాండర్డ్లో నిలబడు అని చెప్పాను. తను చెప్పిన తర్వాత కూడా ఒక 2-3 వారాలు తనకు నచ్చినట్టే ప్రార్థించింది. ఒకసారి మళ్ళీ ఆఫీసులో పిలిచి గద్దించాను, నువ్వు ఇలా ప్రార్థించేటట్టయితే నా దగ్గరికి రాకు. నేను వాక్య ప్రకారంగా చెప్పిన ప్రార్థన అయితేనే నువ్వు నా దగ్గరికి రా, లేకపోతే చాలా చర్చస్ ఉన్నాయి, వెళ్ళిపో అన్నాను. ఆ మాట తనకు బాగా నొచ్చుకుంది. ఇదేమిటి నా ఇంత ఖచ్చితంగా నా దగ్గరికి రావద్దంటాడు. ఆ తర్వాత రోజు నన్ను మళ్ళీ కలిసింది, అన్న ఇప్పటి నుంచి ఎలా ప్రార్థించాలో నేర్పండి. ఆ రోజు దుఃఖంలో నేర్చుకోలేదు. అప్పుడు నేను చెప్పాను, మన అసిస్టెంట్ పాస్టర్స్ మీకు అదంతా నేర్పిస్తారు, వెళ్ళండి. సో అక్కడున్న పాస్టర్స్ చక్కగా నేర్పించారు. ఆ తర్వాత నుంచి ఆవిడ తన కోసం ఏడవడం మానేసింది. దేవుని చిత్తం కొరకు, దేవుని రాజ్యం కొరకు. ప్రభువా, ఎన్ని పొందుకున్నా నిన్ను నేర్చుకోకుండా రేపే చనిపోతే ఏంటి లాభం? నాకు నువ్వే కావాలి, నువ్వే నేర్పించు, నీ జ్ఞానం అర్థం కావాలి, నీ గ్రంథం అర్థం కావాలి, ఈ రోజు మరణించిన పరలోకంలో నా అంతస్తు పెరగాలి అని ఏడవడం ప్రారంభించింది. అద్భుతం ఏమిటంటే, సరిగ్గా 1.5 సంవత్సరం గడిచే సమయానికి ఎవరైతే కొట్టి తన్ని తరిమేసి డబ్బులు ఇవ్వలేదో వాళ్ళే ఇంటికి వచ్చేసి ఆమె చేతికి 10 లక్షలు ఇచ్చేసి, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతం! ఈరోజు ఆవిడ అడుక్కునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వచ్చింది. ఎలాంటి పరిస్థితినైనా సరే దేవుడు మారుస్తాడు. అంతకంటే ముందు దుష్టుడైన అధికారి అయిన సాతాన్ని బంధించాలి. బలవంతుని బంధించకుండా వాడు మన దగ్గర నుంచి దోచుకుంది మనం దోచుకోగలమా? తిరిగి ఒక ఇంట్లో బలవంతుని బంధించకుండా ఇల్లు దోచుకోగలమా? అందుకే వాడు బలవంతుడే ఈరోజు మన అన్నిటిని దోచుకొని ఉన్నాడు. ముందు వాణ్ణి బంధించాలంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఒక రహస్యం చెప్తున్నాను, వాణ్ణి బంధించడం నీ అభిషేకం, నీ వరముల వల్ల కాదు. 3 రకాల దురాత్మలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకటి మనుషుల్ని పట్టి పీడించే దురాత్మ. నువ్వు బంధించిన యేసునామంలో పిల్లోడు బంధించిన పారిపోతాయి, అవి బంధించబడతాయి. 2వ రకం సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ. 3వ రకం సంఘాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ. ఈ రకాల దురాత్మ ఉన్నాయి. నువ్వు బంధిస్తే బంధించబడేవి ఏమిటి? మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలు మాత్రమే. కానీ సమాజాన్ని, సంఘాన్ని పట్టి పీడించే దురాత్మలు నువ్వు బంధించలేవు. నువ్వు బంధిస్తుంటే అవి నవ్వుతుంటాయి. యేసునామంలో బంధిస్తున్నానంటే ఇంకా నవ్వుతాయి. ఎందుకంటే వాడికి తెలుసు, నువ్వు బంధిస్తే బంధించబడవు. అవి బంధించబడాలంటే ఏం జరగాలో తెలుసా? వాక్యము వెల్లడెవడతోడనే వెలుగు కలుగును అని ఉంది కదా. సంఘములో కానీ సమాజానికి కానీ తెలివి కలగాలంటే దేవుని జ్ఞానం బయలుపరచబడాలి, దేవుని సత్యం బయలుపరచబడాలి. సత్యం అందరినీ స్వతంత్రుల్ని చేస్తుంది. నువ్వు దేవునికి లోబడి వాడిని గద్దిస్తే అప్పుడు వాడు నీ యొద్ద నుండి, కానీ సమాజంలో నుంచి వాడిని ఎలా పారిపోయేటట్టు చేద్దాం? ఎలా చేద్దాం? వెలుగు కలిగిన కొద్దీ చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి వస్తూ ఉంటారు, వాడి అధికారం తగ్గిపోతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సమాజాన్ని కూడా, సంఘాన్ని కూడా కలవకుండా చేస్తున్నాడు వాడు, ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ఏదో ఒక దాన్ని అడ్డుగా పెడతాడు, అహం. ఏదో ఒక దాన్ని అడ్డు పెడతాడు, కోపం, ఆవేశం, అల్లరి, దూషణ, ఏదో ఒక దాన్ని అడ్డు పెడతాడు. నాకు ఇది నచ్చలేదు,
ఏదో ఒక దాన్ని అడ్డు పెడతాడు, ఏదో ఒక దాన్ని అడ్డు పెడతాడు. మన స్వభావాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు, అందరూ కలిసి ఉండకుండా చేస్తూ ఉంటాడు. కేవలం అనుభవ జ్ఞానంతో ఎదిగిన విశ్వాసులు మాత్రమే వాడి ప్రతి దాడిని ఎదుర్కోగలుగుతారు, వాడి ప్రతి అగ్నిబాణాన్ని చల్లార్చగలుగుతారు. ఆమేన్. ఎంత స్వభావాన్ని రెచ్చగొట్టినా నేర్చుకున్న బోధ వల్ల మనం స్థిరులమై నిలబడతాం. అప్పుడు దేవునికి స్తోత్రం. అందుకే యోబు భక్తుని దగ్గరికి తన స్నేహితుల ప్రస్తావన ఎలా ఉందో తెలుసా? నువ్వు నేర్చుకున్న భక్తి, నువ్వు నేర్చుకున్న బోధ నీకు ధైర్యం పుట్టించదా అని అన్నారు. కాబట్టి ధైర్యం పుట్టించేది దేవుని జ్ఞానం, దేవుని బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చివరి రోజుల్లో ఆత్మదేవుడు మరల సంఘాన్ని పురికొల్పుతూ మాట్లాడుతున్నాడు. లేఖనం మీద నీ మనసును ఉంచుకో, లేఖనంతోనే నిన్ను నువ్వు నాటుకో, లేఖనం ఫలించినట్లే నువ్వు ఫలిస్తావు. లేఖనానికి ఎప్పటికీ తిరుగులేదు, నీకు ఎప్పుడు తిరుగుండదు. లేఖనం స్థిరముగా నిలుచును, నువ్వు స్థిరంగా నిలబడతావు. లేఖనం నిత్యము నిలుచును, నీవు నిత్యము నిలబడతావు. ఆయనకు అంటు కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక ఫైనల్గా ఈ విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఇప్పుడు నా బాధ్యత, నా కర్తవ్యం. ఎందుకంటే ఈ వచనం ఎత్తాను కాబట్టి దీన్ని ముగిస్తాను. చూడండి, ప్రతి అవసరము తీరును అనేది ప్రతి విశ్వాసి జీవితంలో నెరవేరదు. కానీ ఎవరి జీవితంలో అయితే నెరవేరాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా పాటించవలసిన కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ కండిషన్స్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రతి అవసరం తీరిపోతుంది. ఏంటో చూడండి, అదే 4వ అధ్యాయం 1 నుండి చూసుకుందాం మనం. ఎవరితో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు చూడండి ఒకసారి, చదవడానికి ముందు ఈ మాట పౌలు ఎలాంటి వారితో అన్నాడో మనం తెలుసుకుంటే మనం అలాంటి వారమో కాదో చూసుకుందాం. ఎలాంటి వారి అవసరము తీర్చబడును, ఎలాంటి వారి ప్రతి అవసరం తీర్చబడును, అలాంటి వారిగా ఇప్పుడు మనం ఉన్నామో చూద్దాం ఒకసారి. రండి, అద్దంలో మనల్ని మనం చూసుకుందాం. 4వ అధ్యాయము. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఏమిటంట వీళ్ళ లక్షణం ఏమిటంట? భక్తునికి, సేవకునికి ఆనందము కిరీటం అంట. వీరు దేవుని పని చేసే దేవుని దాసునికి వీరు ఎలాంటి వారంట? ఆనందము కిరీటము. అవును అమ్మ, మీరు ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎలా ఉంది? మీ భర్త ఎలా ఉన్నాడు? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ అప్పులు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయని మిమ్మల్ని మాటి మాటికి కనబడ్డప్పుడల్లా అడిగేది ఎవరు? ఎవరు అడుగుతారు మిమ్మల్ని? సేవకుడు అడుగుతాడుగా, అవునా? మీరు ఎప్పుడైనా అడిగారా, అయ్యగారు మీ పరిస్థితి ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, సభలు పెట్టినప్పుడు అప్పులు అవుతుంటే ఎలా ఉంది మీ పరిస్థితి, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అడుగుతారు. సంఘంలో 10 మంది ఉంటారు, చెప్పానుగా. 90% మందికి అది ఉండదు. 100 times మిమ్మల్ని ఆయన అడిగితే కనీసం 1 time అయినా అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది, ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎక్కడుంది ఆనందము, సంతోషం ఆయనకి కదా? కానీ కొందరు ఉన్నారంట పౌలుకి, పౌలు సంతోషమే మా సంతోషం అనుకొని మాటి మాటికి అన్నిట్లో సహాయపడుతున్నారంట ఆయనకి. ఆయన దేవుని పని చేస్తున్నాడు, దేవుని పని ఆగకూడదు అని దేవుని పని కోసమే ఆలోచించి మాటి మాటికి ఆయన సంతోషమే మా జీవితం అనుకున్నారంట. రాయబడింది, నా ఆనందమును నా కిరీటము అంట. ఆయనకు గర్వకారణంగా బ్రతుకుతున్నారు, ఆయనకు కావలసిన సమస్తాన్ని చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా కుటుంబాలుగా వచ్చి మందిరాన్ని శుభ్రం చేశారా? మన ప్రేయర్ అయిపోగానే వెళ్ళిపోతాం. మన చీరలు తీసేది ఎవరు ఉంటారులే అక్కడ? క్వైరో, పిల్లలో, ఎవరో ఒకళ్ళు. కింద ఉన్నటువంటి పరదలు తీస్తారులే చర్చిలో సేవ చేసేవాళ్ళు. మరి మనం ఎప్పుడు సేవ చేద్దాం? మీకు తెలుసా, కుటుంబాలుగా వచ్చి, సార్ ఈరోజు మేము మందిరానికి సేవ చేస్తాం, ఈరోజు మేం చేస్తామని కుటుంబాలన్నీ ఒక లిస్ట్ వేసుకొని ఒక రోజు నియమించుకొని చక్కగా కుటుంబం అంతా వచ్చి, ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలు వచ్చి మందిరం అంతా శుభ్రం చేయడం, మందిరం ఇంకా అందంగా ఉండేటట్లు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేయడం చేసుకోవాలి. మనకు మందిరం గురించి శ్రద్ధ లేదే. బాగోలేకపోతే బాగోలేదని వంక పెడతాం, బాగుండడానికి మాత్రం కష్టపడే వాళ్ళని చాలా తక్కువ మంది. ఇది మన ఇల్లు, దేవుని ఇల్లు, దీన్ని శుభ్రం చేసుకోవడం మన పని. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఎక్కువగా సంఘం గురించి, సేవకుని గురించి ఆలోచించేవారు సేవకునికి సంతోషమును, ఆనందమును, కిరీటం అవుతారు. మరి ఇలాంటి స్టేజ్లో మీరు ఉన్నారో లేదో మీరే చూసుకోండి. రెండవ వచనం, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువతియను సుంటికేను ప్రతిమాలు కొనుచున్నాను. రైట్. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండడం.
రెండవ లక్షణం ఇది. ఎవరైతే సంఘంలో వివాదాలు లేకుండా గొడవలు పెట్టకుండా అందరు కలిసి ఉండేటట్లు మాట్లాడతారో అలాంటి వారికి ఈ వచనం నెరవేరుతుంది. మొదటిది, సేవకుని సంతోషాన్ని కూడా గుర్తించేవాడు కావాలి, ఎందుకంటే దేవుని కొరకు కష్టపడుతుంటాడు కాబట్టి. రెండవది, ఏక మనసు కలిగి ఉండేవారు కావాలి. ఏక మనసు. సిస్టర్ నీ గురించి పలానా సిస్టర్ ఇలా చెప్పారు సిస్టర్ అని చెప్పేటోళ్ళు కాదు కావాల్సింది. ఎవరి గురించి ఏం చెప్పినా అది మనసులో పెట్టుకుని దేవుని దగ్గర చెప్పాలి, కానీ మనుషుల దగ్గర చెప్పకూడదు. అప్పుడు మీ వల్ల వివాదాలు ఉండవు, సమాధానం ఉంటుంది. కానీ మనకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఈ చివరి రోజుల్లో. అందరికీ గ్యాస్ ట్రబుల్ పెరిగింది. గ్యాస్ ట్రబుల్, షుగర్ పెరిగింది. షుగర్ బాగా ఎక్కువైంది. ఒక గంట కూడా కూర్చొని ఇవ్వట్లా. షుగర్ బాగా ఎక్కువైతే ఏమైంది గంటకి ఇప్పుడు అలవాటు అయిపోయింది మనకి. గ్యాస్ ట్రబుల్, షుగర్ అనమాట. సాతాను మనల్ని పిచ్చోళ్ళని చేసేసాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఇంకొకరిని కూర్చి చెప్పే వరకు అస్సలు ప్రశాంతంగా ఉండదు. గ్యాస్ ట్రబుల్, డస్ట్బిన్ మైండ్ సెట్ అంటాను నేను దీన్ని. డస్ట్బిన్ మైండ్ సెట్. అన్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మైండ్లో వేసుకొని తీసుకెళ్ళిపోయి డంపింగ్ యార్డ్లో వేసినట్టు ఇంకొకరు మనసుల్లో వేసేస్తారు. చిచ్చి, అలాంటి స్వభావం ఉంటే ఈ వచనం నెరవేరదు. సంఘంలో సమాధానం కలిగి ఉండేటట్లు ప్రయాసపడాలి. ఏక మనసు కోసం సంఘంలో అందరూ ప్రయాసపడాలి. వివాదాలు, గొడవలు అవుతుంటే ఆనందపడే లక్షణం సాతానుది. ఎవరి గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పకూడదు, అది తప్పుడు లక్షణం. అది సాతానికి అవకాశం. అప్పుడు ఏక మనసు పాడైపోతుంది, ఐక్యత పాడైపోతుంది, ప్రేమ పాడైపోతుంది. ఎలాంటిది విన్నా సరే, ఎవరిని గురించి విన్నా సరే, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు అంతే. ఏక మనసు కలగాలంతే. అదేమిటో వయసులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అమ్మాయి అతనేంటి నీ గురించి ఇలా అన్నాడు, సర్లే ఏదో చెప్పాలని కాదు, సర్లే మనకెందుకులే అంటారు. మళ్ళీ వీళ్ళు చెప్పాల్సిందంతా చెప్పి చెప్పకూడదని చెప్పి మనకెందుకులే అంటారు. ఎన్ని వందల మంది చూస్తున్నాను. మీకు తెలుసా, నేను దాదాపుగా 10 సంవత్సరాలు 760 తిరిగి సువార్త చేశాను. సువార్త అంటే నాకు అంత పిచ్చి ఇష్టం. ఆ తర్వాత దేవుడు ఈరోజు 9 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో దిప్పుతున్నాడు. నడు బాబు, నువ్వు స్తంభం మీద ఉండాల్సిన వాడివని. విరిగి నలగకుండా, కింద పని చేయకుండా దేవుడు పైన పెట్టడు. ఆమేన్. ఈ 760 గ్రామాల్లో వ్యక్తిగత సువార్తని చేశాను నేను. సభల గురించి మాట్లాడట్లా, వ్యక్తిగత సువార్త. ఎంత మందిని చూశాను, ఎన్ని విశ్వాసులు, ఎన్ని సంఘాల్లో చూశాను. చెప్పాల్సినంత చెప్పేసి మనకెందుకులే బాబు అంటారు. అదే రోగం మనకు వచ్చేసింది. చెప్పి అనాలని కాదు అంట, అనేసి మళ్ళీ. మంచి లక్షణం కాదు, ఏకత్వాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, పౌలు ఎలాంటి వ్యక్తులకి ఈ దీవెన కలగాలంటున్నాడు? మొదటిది, సేవకునికి దేవుని కొరకు రాత్రింబగలు ప్రయాసపడే వానికి ఆనందము కిరీటముగా మారాలి. రెండవది, సంఘములో సమాధానం కలిగి ఉండేటట్లు ఏకత్వము, ఏక మనస్సు కోసం ప్రయాసపడాలి. అలాంటి వారికి ప్రతి అవసరం తీర్చబడుతుంది. తర్వాత రెండవది చూడండి ఒకసారి మీరందరు, 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఇది ఎన్నోది? 3వ పాయింట్ ఏమిటంటే, దేవునిలోనే ఆనందించాలి, సహనం కలిగి జీవించాలి. సహనం అనేది చాలా ముఖ్యం. నిన్ను ఎవరైనా ఒక మాట అన్నా సరే, తిరిగి నువ్వు ఒక మాట అనకుండా, సరే ఈరోజు వాళ్ళు నన్ను అపార్థం చేసుకుని అంటే అన్నారు, రేపు వాళ్ళే నన్ను పొగిడేటట్లు దేవుడే అర్థమయ్యేటట్లు చేస్తాడు. నేను దీన్ని సహించే ఓపిక దేవుడు నాకు ఇచ్చునుగాక. ఏ రోజైతే కొన్ని నువ్వు సహించడం నేర్చుకుంటావో, కొన్నిసార్లు దేవుడే పరీక్ష పెడతాడేమో. కొందరి నోటిని సాతాను వాడుకునేటట్లు దేవుడు అనుమతిస్తాడు. దేవుడు ఇచ్చిన అనుమతిని సాతాను ఎవరిలో దూరి నీ గురించి తప్పుగా మాట్లాడింపజేస్తాడు. అప్పుడు నువ్వు సహిస్తావు, చూసావు, నీ ప్రతి అవసరం తీరేటట్లు ఆజ్ఞాపిస్తాడు నా దేవుడు. ఆమేన్. సహించు, సహించు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, సహించు. శోధన కాలంలో శోధన సహించువాడే ధన్యుడు. సహించు. ఆమేన్. కాబట్టి ఎవరైతే సహిస్తారో, ఏది విన్నా సహిస్తారో, తప్పకుండా వారి ప్రతి అవసరం తీర్చబడుతుంది. మొదటిది ఏమిటి? సేవకునికి ఆనందము సంతోషముగా మారాలి. రెండవది ఏమిటి? ఏక మనసు కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మూడవది ఏమిటి? సహనం కలిగి ఎవరేమన్నా సహించాలి. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అనుకోవాలి. తప్పకుండా దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. ఆ తర్వాత చూడండి 8వ వచనం.
మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ఉమ్. మెప్పైనను ఉండిన ఎడల ఉమ్. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఉమ్. ఏవి న్యాయమైనవో, ఉమ్. ఏవి పవిత్రమైనవో, ఉమ్. ఏవి రమ్యమైనవో, ఉమ్. ఏవి ఖ్యాతి గలవో ఉమ్. వాటి మీద ధ్యానం ఉంచుకొని. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నాలుగోది ఏమిటంటే, ఏది సత్యమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేయదగినదో, ఏది చేయకూడనిదో, వీటన్నిటిని మనం ఏం చేయాలంట? ఎరిగి ఉండాలంట, పరిశీలిస్తూ ఉండాలంట, సరి అయిన మార్గములో నడవడానికి ప్రయత్నిస్తూ ఉండాలంట. అప్పుడు మన ప్రతి అవసరము తీరును. మొదటిది ఏమిటి? దేవుని కొరకు కష్టపడుతున్న సేవకునికి ఆనందము కిరీటము. రెండవది ఏమిటి? సంఘములో అందరూ ఏక మనసు. మూడవది ఏమిటి? సహనం కలిగి ఉండాలి. నాలుగోది ఏమిటి? ఏది సత్యమో ఏది కాదో పరిశీలించే వ్యక్తులమై ఉండాలి. అప్పుడు ప్రతి అవసరము తీరును. ప్రైజ్ ద లార్డ్. అండ్ నెక్స్ట్ 10వ వచనం చూడండి. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయి సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. ఏమిటంట? ప్రభువునందు మిక్కిలి సంతోషిస్తున్నాడంట. ఈ ఐదవది ఏమిటి? ఐదవది ఏమిటి? సేవకుని గురించి ఆలోచించే మనస్సు. ప్రైజ్ ద లార్డ్. మొదటిదేమో సేవకునితో కష్టపడి సేవకునికి సంతోషంగా ఉండే మనసు. రెండవదేమో సేవకుని గురించి ఆలోచించే మనస్సు అంట. అలాంటి మనసు మనదైతే దేవుడు గమనిస్తాడా? నా కొరకు కష్టపడేవాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? అయితే నీ ప్రతి అవసరం తీరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఐదవది. నెక్స్ట్ 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఏమిటంట? ఇది ఎన్నోది? 6వది. ఏమిటి 6వది? సేవకుడు సేవ చేస్తుండగా శ్రమలలో, సేవకుని శ్రమలలో మనం పాలివారం అవ్వాలి. సేవకుడు శ్రమల్లో ఉన్నారంటే తప్పించుకొని వెళ్ళిపోతుంటారు చాలా మంది. సేవకుడు శ్రమలో ఉన్నాడు అంటే సంఘం పాలివారవ్వాలి. ఒక్కడు శ్రమలో ఉన్నప్పుడు కష్టమేమో కానీ తలావో చేసారంటే కష్టం పారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. సంఘము శ్రమలో, సేవకుని శ్రమలో పాలివారు అవ్వాలి. అప్పుడు అలాంటి వారి ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఆమేన్. ఇది లేఖనం చెబుతున్న సత్యం. 6వ పునాది రాయి. ఓ మాట చెప్పాలంటే మన ఆత్మీయ జీవితానికి ఒక స్తంభం లాంటిది. సేవకుని శ్రమలో పాలివారం అవ్వాలి. పౌలుతో అలాంటి వారు చాలా మంది ఉన్నారు. పౌలుతో అలాంటి వారు చాలా మంది నిలబడ్డారు. నెక్స్ట్ చూడండి ఒకసారి 13వ వచనం తర్వాత 16లో చూడండి. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు. ఏమిటంట? 7వ లక్షణం ఏమిటో తెలుసా? ఒకసారి ఇచ్చి ఊరుకోరంట వీళ్ళు, ఒకసారి చేసి ఊరుకోరంట. అక్కడ అవసరత ఉంటే, అక్కడ దేవుని పని ఉంటే, దేవుని పనికి మాటి మాటికంట. ప్రైజ్ ద లార్డ్. అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకంటే అది నా తండ్రి పని, నా దేవుని పని. నేను ప్రాణం ఇచ్చిన రుణం తీర్చుకోలేని పని అది అని మాటి మాటికి చేసే మనస్సు. అలాంటి వారికి ప్రతి అవసరము తీరును. అలాంటి వారికి మొన్నే చేశాంగా మళ్ళీ చేయాలా, ఇలాంటి వారికి కాదు. పని ఉంది అంటే అరే ఎంతో కొంత కాకపోతే ఇంత, నేనేం చేయలేకపోతే నేనే వెళ్ళి కష్టపడతా, ఏదో ఒకటి నా దేవుని పనిలో నేను ఉండాలి. ఇలాంటి లక్షణం ఉన్న వ్యక్తుల కంట ప్రతి అవసరము తీర్చబడును. ఆమేన్. ఎన్ని మాట్లాడుకున్నాం ఇప్పటికీ? 7 మాట్లాడుకున్నాం. చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి 18 చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదిపతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది ఇలాంటి వ్యక్తులతో ఏమంటున్నాడు అనమాట? మీ ప్రతి అవసరం తీరును. మీరు సామాన్యమైన వారు కాదు. నాకు ఆనందంగా కిరీటంగా ఉన్నారు, ఏక మనసు కలిగి ఉంటున్నారు, తర్వాత సహనంగా ఉంటున్నారు, తర్వాత ఏది సత్యమో ఏది కాదో, ఏది మంచో ఏది చెడో వివేచించి తెలివిగా బ్రతుకుతున్నారు మీరు. ఆమేన్. తర్వాత సేవకుని గూర్చి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు. తర్వాత శ్రమలో, సంఘములో, సేవలో శ్రమ వస్తే మీరు పాలివారు అవుతున్నారు. తర్వాత మాటి మాటికి సేవకు సహకారంగా ఉన్నారు, మాటి మాటికి. అలాంటి మీకు ప్రతి అవసరం తీరాలి. ఇప్పుడు చెప్పండి, ఈ ఒక్క వచనం 19వ వచనం పట్టుకొని నువ్వు ప్రతి అవసరం తీరుస్తానని వాగ్దానం చేసి కదా ప్రభువా, తీర్చుము.
వచ్చేస్తుందా? ఆ ఒక్క వచనం పట్టుకుంటే మొత్తం నెరవేరిపోతుందా? లేదు. సరిగ్గా గమనిస్తే ఆ మొదటి వచనం నుండి 19 వచనం వరకు రావాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఒక్క వచనం పట్టుకొని, వాగ్దానాలు వచనం పట్టుకొని, ఇది నెరవేర్చు, అది నెరవేర్చు, ఇది నెరవేర్చు అంటే, నా దేవుడు కండిషన్తో పనిచేసే దేవుడు, నియమంతో పనిచేసే దేవుడు. నా దేవుడు గాలికి ఇటు అటు తిరిగేవాడు కాదు. నువ్వు పొగిడితే లోబడిపోయి నీకు కావలసింది ఇవ్వడానికి, నువ్వు క్రీమ్ బిస్కెట్ ఇస్తే లొంగిపోవడానికి మనిషి అనుకున్నావా? నో. నా దేవుని లొంగదీయడం ఈ భూమి మీద కాదు, ఈ విశ్వంలో ఎవరి తరం కాదు. ఆయన్ని పొగిడితే లొంగేవాడు కాదు. నియమానికి మనం లోబడితే ఆయన మన పరిస్థితుల కోసం దిగి వచ్చే దేవుడు. ఆమేన్. ఆయన పెట్టిన రూల్కి మనం లోబడితే మన కోసం కొన్ని రూల్స్ నే బ్రేక్ చేసే దేవుడు ఆయన అవసరమైతే. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దావీదు యాజకుడు తప్ప ఎవ్వరు తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. వాస్తవానికి చనిపోవాలి. కానీ దావీదు దేవుని నియమంలోను, దేవుని ఆజ్ఞలను వెంబడించేవాడు, దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు. కాబట్టి అతని కోసం ఆ రూలే బ్రేక్ అయిపోయింది. అక్కడ అతనికి ఏం కాలా, అతనితో ఉన్న వాళ్ళకు కూడా ఏమీ కాలేదు. ఒక కొత్త రూల్ నిర్మించాడు దేవుడు. నేను చెప్తున్నాను, నువ్వు దేవుని మనసులో సంపాదించుకుంటే నీ కోసం కొన్ని రూల్స్ బ్రేక్ అవుతాయి, కొన్ని రూల్స్ మేక్ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మిక్కిలి శ్రేష్ఠుడైన దేవుడు మన నాయకుడు, మన యజమాని. ఆమేన్. ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాం మనం. ఆయన కండిషన్స్ని ఖచ్చితంగా పాటించే దేవుడు. నువ్వు దీవించబడాలంటే ఖచ్చితంగా కండిషన్స్ ఇస్తాడు. కాబట్టి ఆత్మీయ జీవితం అనుభవ జ్ఞానంతోనే వర్ధిల్లుతుంది. అనుభవ జ్ఞానము లేని ఆత్మీయ జీవితం వర్ధిల్లినా కూలిపోతుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కొన్నాళ్ళకు శ్రమ రాగానే కూలిపోయినట్లు అవుతుంది. వద్దు. మనము నెమ్మదిగా ఎదిగిన స్థిరంగా ఉండిపోదాం. మనకు కొంచెం 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 వచ్చినా సరే ఎప్పటికీ పోకుండా వస్తే బాగుంటుంది. ఒకటేసారి అంత వచ్చేసి మరలా ఇంకో సైడ్ నుంచి అవన్నీ పోతాయి, ఏంటి లాభం? ఇంకా వద్దు. రాయబడింది దావీదును గూర్చి, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. ఒకేసారి వర్ధిల్లేనా? అంతకంతకు తనతో ఉన్నవారు కూడా దావీదుతో పాటు వర్ధిల్లు. కాబట్టి ఒకటేసారి రావాలని కోరుకోవద్దు. ఫైనల్గా ఒక మాట చెప్పనా, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వలేదని నువ్వు చాలాసార్లు బాధపడ్డావు. కానీ నువ్వు అడగకుండానే నీకు కావలసినవి చాలా చేశాడు, అది నువ్వు గుర్తించలేకపోయావు. ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వు అడగకుండానే నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో గుర్తు చేసుకో. అప్పుడు నేను అడిగింది ఇవ్వకపోయినా పర్లేదు, ఆయనకు తెలిసి నాకు ఏమి ఇవ్వాలో అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పండి, మీ పిల్లలకు, అంటే మీ ఇంట్లో ఒక 5 సంవత్సరాల పిల్లోడు వచ్చి, మా నాన్న నాకు 100 రూపాయలు ఇవ్వా, చాక్లెట్లు కొనుక్కుంటా అంటే ఇస్తావా? ఏ ప్రేమ లేదా? ఉన్నా ఇవ్వం. ఎందుకంటే వాడికి అవసరం మనకు తెలుసు. ఎంత ఇస్తాం? 5 రూపాయలు. గట్టిగా ఇస్తే 10 రూపాయలు, అంతకు మించి. సరే, ఇప్పుడు వాడు 10వ తరగతి చదివేవాడు అయ్యాడు. అమ్మా స్కూల్లో 1000 రూపాయలు కట్టాలమ్మా స్కూల్ ఫీజు, ఇస్తావా? ఇవ్వా? ఇస్తావు. నీ దగ్గర లేకపోయినా. వాడు ఇప్పుడు డిగ్రీ చదివేవాడు అయ్యాడు. అమ్మా 10,000 కట్టాలమ్మా కాలేజీలో, ఏం చేస్తావు? ఇస్తావు. ఇప్పుడు వాడు ఉద్యోగం చేసేవాడు అయ్యాడు. 5 లక్షలు లంచం ఇవ్వాలంటమ్మా, లేకపోయినా అప్పు చేసైనా బిడ్డ జీవితం బాగుండాలి, గవర్నమెంట్ జాబ్ అంట అని చెప్పేసి ఉన్నది అమ్ముకోనైనా ఇస్తావు. అవునా కాదా? అంటే నీ బిడ్డకి ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో నీకు బాగా తెలిస్తే నిన్ను నీ బిడ్డను కూడా కన్నోడాయన అడిగిందల్లా ఇస్తూ పోతాడా? నీకు కూడా ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో తెలిసి నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా కట్టుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక్కటి గుర్తుంచుకోండి, నీకు నచ్చింది ఇవ్వడం కాదు, ఆయనకు నచ్చినట్లు నిన్ను కట్టుకునేటట్లు చేస్తున్నాడు ఆయన. ఆయనకు నచ్చినట్లు నిన్ను నిర్మించడానికి కావలసింది ఇస్తున్నాడు ఆయన. ఎంత ఇచ్చి ఆపితే నువ్వు శోధనలో నిలబడతావో, ఎంత ఇస్తే శోధన గెలుస్తావో, ఎంత ఉంచితే నీలో శోధనను గెలిచే స్వభావం వస్తుందో, అలవాటు అవుతుందో ఓర్చుకోవడం అన్నీ నేర్పిస్తున్నాడు ఆయన. అన్ని సమయోచితంగా నేర్పిస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఓడిపోవడం కూడా నువ్వు గెలవడం కోసం కావలసిన సిద్ధపాటు, ట్రైనింగ్. ఆమేన్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఆమేన్. అయితే నేనంటాను దాన్ని కొంచెం మార్చేసి క్రైస్తవ జీవితానికి ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. అనుభవ జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఈ మాటకు బూర శబ్దం కూడా వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్.
ప్రతి సిచ్యువేషన్ని పాజిటివ్గా హ్యాండిల్ చేసే మనసు మనకు రావడం కోసం దేవుడు సర్వవేళ సర్వ అవస్థల్లో మనల్ని నడిపిస్తున్నాడు. ఇది ఆత్మీయ జీవితానికి ప్రారంభపు మెట్టు మాత్రమే. నేను ఇప్పటి వరకు బోధించింది ప్రారంభపు మెట్టు ఇలా ఉండాలి. ఇంకా అత్యంత కఠినమైన మెట్లున్నాయి. ఈ మెట్టు స్థిరమైనదైతే గమ్యం చేరే వరకు ఎక్కడ తడబడం మనం. దేవుని ఆలోచన విధానంతో మన భక్తి జీవితాన్ని స్థిరపరచుకుందాం. నేను దాదాపుగా 16 గ్రంథాలు రాశాను. అందులో ఒక 7 రకాల పుస్తకాలు మాత్రమే మీ మధ్యలో ఉన్నాయి. అందులో చాలా ముఖ్యం ఇప్పటి తరానికి అవసరమైంది ఏంటంటే, లోకం మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది. క్రైస్తవుడు అదెందుకు చేయడు, ఇదెందుకు చేయడు, ప్రసాదం ఎందుకు చేయడు, ముగ్గులు ఎందుకు వేయడు, అగరత్తులు ఎందుకు వెలిగించాడు, హారతి ఎందుకు వెలిగించాడు, భారతీయులం కదా, మీరు ఎందుకు అలా మీ సాంప్రదాయాలు మార్చుకున్నారు. 1 కాదు 2 కాదు, నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. అవి ఎలాంటి జవాబులు అంటే, ఎదుటివాడు విన్న తర్వాత వ్యతిరేకించడు, నిజమే కదా అని ఆలోచించగలిగే ఆత్మదేవుని సమాధానం అది. అమెన్. ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూసుంటారు. మీలో ఎంతమంది నా ఇంటర్వ్యూస్ చూశారు? వండర్ఫుల్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో కిరణ్ పాల్ ఇంటర్వ్యూ అని టైప్ చేయండి. 2 భాగాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వారు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో మీకు అర్థమైపోతుంది. మాట సమాధానం చెప్పేలోపే ఇంకో ప్రశ్న, కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ప్రశ్న కదా, దొరుకుతారేమో అని అడగడానికి ఒక ప్రశ్న. మనకు నచ్చింది మాట్లాడితే దొరుకుతాం, కానీ ఆయనకు నచ్చింది మాట్లాడితే వాళ్ళే దేవునికి దొరుకుతారు. ప్రైజ్ ద లార్డ్. ఈ పుస్తకంలో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. లోకం ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది, మీరు ఎలా జవాబు చెప్పాలి, మీకు చాలా అవసరం. మీ బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు కదా అడుగుతారు. అడిగినప్పుడు ఎలా జవాబు చెప్పాలో ఈ పుస్తకం మీకు నేర్పిస్తుంది. ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. అంత మాత్రమే కాకుండా వ్యతిరేక ప్రశ్నలు, బైబిల్ నుండి కొన్ని వ్యతిరేక ప్రశ్నలు అడుగుతున్నారు మనల్ని. మీ బైబిల్లో అది ఉంది, ఇది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని. దాదాపుగా వాటిలో నేను చాలా వాటికి సమాధానం చెప్పాను. ఒక 100 ప్రశ్నలకి ఇందులో జవాబులు దొరుకుతాయి. మొన్న రీసెంట్గా మే 1వ తారీఖున దీన్ని విడుదల చేశాం. తప్పకుండా దీన్ని కూడా తెలుసుకొని సమయోచితమైన జవాబిచ్చి మీ ప్రాంతంలో ఉన్న వారిని దేవుని వైపు ఆలోచించేటట్లు తిప్పండి. అంత మాత్రమే కాకుండా ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం మీరు నేర్చుకుంటే ఏ దేశానికి వెళ్ళినా క్రీస్తు సువార్త ప్రకటించగలుగుతారు మీరు. ఏ దేశంలో ఆయన గుర్తులు ఎలా ఉన్నాయో, ఏ దేశంలో ఉన్నటువంటి పెద్దలకు ఆయన గురించి దేవుడు ఏ ఆధారాలు మిగిల్చాడో మీకు అర్థమవుతుంది. బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజల్ని చెదరగొట్టింది దేవుడే గాని తిరిగి అందరిని ఒకటి చేయడానికి సువార్థికుల్ని పంపించింది కూడా దేవుడే. మరి చెదరగొట్టి ఊరుకున్నాడంటే కాదంట. వారి పొలిమేరలలో వారు తడువులాడి కనుగొను నిమిత్తం కొన్ని ఆధారాలు పెట్టాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాంటి ఆధారాలు ఏమిటి, ఆ పొలిమేరలలో ఉన్న ఆధారాలు ఏమిటో ఈ పుస్తకంలో ఉంది. అందుకే దీని పేరు ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర. ఆ ముద్రలు ఏమిటో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ 3 పుస్తకాల ద్వారా మీరు 800 ప్రశ్నలకు జవాబు తెలుసుకోగలుగుతారు. 800 క్వశ్చన్స్. ఇది మీరు లోకంతో నడుచుకోవడానికి, లోకానికి సువార్తగా ఉండడానికి ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి. అవి మాత్రమే కాకుండా ఈ 4 పుస్తకాలు దేవుని గ్రంథంతో మిమ్మల్ని మీరు జతపరచుకోవడానికి ఉపయోగపడతాయి. నేను రాసిన 16 పుస్తకాల్లో 9 రకాల పుస్తకాలు అయిపోయాయి. అవి తిరిగి రీప్రింటింగ్కి పంపించాం. ఈలోపు ఇవి మీకు సహాయపడతాయి. దీని పేరు విశ్వ న్యాయస్థానం. మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, భూలోకంలో కూడా బంధించబడుతుంది, విప్పబడుతుందని విన్నాం. ఏం బంధించాలి, ఏం విప్పాలి? ఆశీర్వాదాలు, దీవెనలు, శాపాలు, దురాత్మలేనా? దేవుడు ఏం బంధించి ఏం విప్పమంటున్నాడు? సంఘానికి దేవుడిచ్చిన అధికారం ఏమిటి? మనం బంధించడానికి కావాల్సిన లిస్ట్ ఏమిటి? అసలు దేవుడు ఏం బంధిస్తున్నాడు? ఈ పుస్తకంలో ఉంది. పరలోకంలో దేవుడు వేటిని బంధించి విప్పగలడో, మనం వేటిని ఈ లోకంలో కూడా బంధించి విప్పగలము. అలాంటి అధికారం పొందగలిగిన వ్యక్తి సామర్థ్యత ఏమిటో, ఎలాంటి స్వభావంతో, ఎలాంటి ప్రార్థనా శక్తితో, ఎలాంటి లేఖనాధారాలతో మనం ఈ శక్తిని పొందగలుగుతామో ఉంది. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏమేమి చదువుతారో అవన్నీ మీకు ఇలాగా బొమ్మల రూపంలో కూడా కనబడుతూ ఉంటాయి. టోటల్గా నా పుస్తకాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎందుకని నా పుస్తకాలన్నీ ఇలా ఉన్నాయి తెలుసా? ఒకటే కారణం, సాతాను మనం ఏదైనా చదివితే త్వరగా మర్చిపోయేటట్లు చేస్తాడు. రెండవది, చదవాలనే ఇంట్రెస్టే లేకుండా చేస్తాడు. సైకాలజీ ప్రకారంగా మనం ఏదైనా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం. అలా చదివిన దాన్ని వెంటనే వాడి విషప్రయోగానికి నా విరుగుడు ప్రయత్నం ఇది. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎక్కువసేపు చదవాలి, మీరు ఎక్కువ అర్థం చేసుకోవాలి, దేవుని గ్రంథాన్ని ఎక్కువ దగ్గరగా చూడాలి అనే ఉద్దేశంతో ఈ పుస్తకం. అంత మాత్రమే కాకుండా సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని ఇప్పటి వరకు సంఘం చూడలేదు, అలాగని దేవదూతలు కూడా చూడలేదు. మరి ఎప్పటికీ సంఘం చూడదా? పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆ ధన్యతకు నోచుకోమా? ఒకవేళ చూస్తే ఎలాంటి నియమంతో చూడగలం?
మహిమలో ఉన్న దేవదూతలే చూడనప్పుడు మహిమలో మనం ప్రవేశిస్తే ఎలా చూస్తాం? అలాంటి అద్భుత నియమం, సమీపించరాని తేజస్సును గూర్చిన జ్ఞానం ఈ అదృశ్య దేవుడు అనే పుస్తకంలో ఉంది. తప్పకుండా దీన్ని కూడా తెలుసుకోవడం ద్వారా దేవుడు, దేవుని గ్రంథం, త్రియేక దేవుని మహాశక్తి మీకు అర్థమవుతుంది. ఇకపోతే యేసు కాశ్మీర్ వచ్చాడనే ఒక నిందకు నేను తిరిగి రివర్స్ గేర్ వేస్తూ చెప్పాను, ఆయన అన్ని దేశాలకు వచ్చాడు, కేవలం భారతదేశంకి వచ్చాడని ఎందుకు చెప్పారు మీరు తప్పు చెప్పారు అన్నాను. అదేమిటి అన్ని దేశాలకు వచ్చాడా అన్నారు. ఈ బుక్ చదవమన్నాను. చదివిన తర్వాత అంటున్నారు ఆయన అన్ని దేశాలకు దేవుడే అన్నమాట అంటున్నారు. అలాంటి అద్భుతమైన నిరూపిత గ్రంథం ఇది. విమర్శకులకు చమత్కారంగా చెంపపేటు ఈ పుస్తకం. ప్రైజ్ ద లార్డ్. యోనా ప్రవక్తను గుర్చిన ఇప్పటి వరకు భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం గుర్తించలేకపోయినా యోనా ప్రవక్త మర్మం ఒకటి ఆత్మదేవుడు బయలుపరిచాడు. దాన్ని కూడా ఈ పుస్తకంలో మెన్షన్ చేసిన ఇదిగోండి ఇక్కడ ఉంది, యోనా ప్రవక్త మర్మం. ఈ పుస్తకాన్ని కూడా మీరు సంపాదించుకోండి. ఫైనల్ గా ఉన్న పుస్తకం పేరు అంతరిక్షం వెనుక, బిహైండ్ ద యూనివర్స్. అంటే దేవుడే లేడు అనే వ్యక్తుల కోసం ఒక 50 ప్రశ్నలు ఇందులో నిక్షిప్తపరిచాను. సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకంలో ఉంది. సైన్సే చేసిన సువార్త. ఇందులో ఒక 50 ప్రశ్నలు ఉంటాయి. ఆ 50 ప్రశ్నలు కూడా ఇదిగోండి సైన్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు, జీవకణమును గూర్చి రాసిన సంగతులు, చాలా విషయాలు, 1 కాదు 2 కాదు, దాదాపుగా ఇందులో ఒక 50 ప్రశ్నలు ఉంటాయి. ఇది మీరు చదివినా వాడికి గిఫ్ట్గా ఇచ్చిన దేవుడు లేడు అనే ప్రతి వ్యక్తి చివరికి మాట్లాడుతూ దేవుడు 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 అనే అంటాడు. ప్రతి ప్రశ్నకు జవాబు దేవుడే వచ్చేటట్లు దేవుడిచ్చిన ముత్యాల దండ ఈ పుస్తకం. ఆమేన్. కాబట్టి ఈ 7 పుస్తకాలు మీ ముందుంటాయి. తప్పకుండా మీరు కిందికి వెళ్ళి వీటిని సంపాదించుకోవచ్చు. కింద WCM టీం మీకోసం ఈ పుస్తకాలు పెట్టారు. కిరణ్ పాల్ గారు ప్రసంగంలో ఈ పుస్తకాలు ఎందుకు పరిచయం చేశాడండి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా. కొందరైతే ఏకంగా ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు ఉంటారు మన మధ్యలో. వాళ్ళకి డౌట్స్ ఎక్కువ, మంచి డౌట్స్ కాదు, అనవసరమైన డౌట్స్ ఎక్కువ. సో అలాంటి వారికి నేను సమాధానం చెప్పడం నా అవసరం. ఎందుకంటే అలాంటి వారిని కూడా నేను కాపాడుకోవాలి. కొందరంటే పుస్తకాలు పరిచయం చేయడం బిజినెస్సా అనుకుంటారు కదా. అలాంటి వారి కోసం చెప్తాను ఏమిటంటే, పుస్తకాలు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఈ మట్టి మనిషి ఏదైనా ఒక రోజు మట్టిలో కలిసిపోతాడు కదా. నా ఆయుష్ అయిపోగా నేనేమైపోతాను. కానీ ఈ మనిషి మట్టిలో కలిసిన ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకూడదు. ఎప్పుడు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని నడిపించాలి, మిమ్మల్ని దేవుని గ్రంథానికి దగ్గర చేయాలి. ఆమేన్. మనిషి మట్టిలో కలిసిన మనిషిలో ఉన్న ఆలోచన మట్టిలో కలవకూడదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అఫ్ కోర్స్ నాకు ఇప్పట్లో ఏం కాదు, ఇంకో 26 సంవత్సరాలు చెక్కు చెదరను, ప్రపంచం అంతటా పరిగెడతాను, అది కన్ఫర్మ్, నాట్ ఏ ప్రాబ్లం. దానికి ఎలాంటి సమస్య లేదు. అయినా సరే ఎప్పుడు మీ ముందు నిలబడి వాక్యం చెప్పలేను కదా. కానీ అవి మీ దగ్గర ఉంటే మీతో మాట్లాడుతూనే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి మంచి ఉద్దేశంతోనే పుస్తకాలు మీ దాకా తీసుకొచ్చాం, మీ వరకు వచ్చాయి. వాటిని తప్పకుండా సంపాదించుకోండి. దేవుని గ్రంథాన్ని ప్రాణంగా నేర్చుకోండి. దేవుడు మీకు మంచి ఆశీర్వాద సమమైన దైవజనుని ఇచ్చారు. ఇంకా ప్రార్థనా శక్తితో బలపడండి. లోకమంతా ఎటు పరిగెత్తిన ఆయన మాత్రం చెక్కు చెదరక మిమ్మల్ని మాత్రం దేవుని వెంట పరిగెత్తేటట్టు చేస్తున్నాడు. మేము గమనిస్తున్నాం. కొన్ని రిపోర్ట్స్ని మేము కూడా తెప్పించుకున్నాం. సో దానితో మా కోఆర్డినేటర్స్ చాలా మంది మాతో మాట్లాడి, అన్న అప్పుడు మీరు ఏం చెప్పారో ఇప్పుడు అదే అన్న, అసలు ఎక్కడ చెక్కు చెదరలేదు, పట్టాభి అన్న చాలా స్థిరమైన బలము ఆరోగ్యంతో ఇంకా వేగం పెంచుతున్నాడన్న అని అన్నారు నాతో. అది నిజమైతే ఈ రోజు నుంచి ఇంకా అత్యధికమైన శక్తి, ఆత్మ బలం పొంది మీరు ఇంకా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఒక్క మాట చెప్తున్నాను, ఏంటి మీరు సైడ్కి చూడరు, కళ్ళు తిప్పరని మాట ఇచ్చారే, ఎందుకు మౌనంగా ఆగాను అనుకున్నారా? వచ్చిన ఈ అవకాశాన్ని కూడా వాడుకుందామని ఆగా. మీరు నన్ను చూస్తారో అటు చూస్తారో అని. సో ఫైనల్గా కొందరు ఫెయిల్ అయ్యారు. మీరేదో పాస్ అయ్యారు అనుకోకండి. వాళ్ళు ఇక్కడికి రాలేదు కాబట్టి మీరు పాస్ అయ్యారు. వాళ్ళు ఇటు వచ్చుంటే మీరు చూసేవాళ్ళేమో కదా. సరే. అమ్మ నువ్వు కూర్చోకు, నిలబడే ఉండు, దీవించబడతావు. నిలబడే ఉండు. ఎందుకంటే అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. అక్కడే నిలబడు, కదలకు అస్సలు కదలకు. రైట్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చెప్పనా, ఆలస్యంగా వచ్చిన వారు తలుపు దగ్గర నిలబడి ఉండడం మంచిది. ఎందుకంటే చూడండి ఎంత డిస్టర్బ్ అయింది కదా. ఈ రోజు నుండి ఎవరైనా లేట్గా వస్తే తలుపు దగ్గరే ఉండండి, సరేనా? చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెప్పండి, వాక్యం వినకుండా డిస్టర్బ్ చేసేది, అమ్మా నువ్వు నిలబడే ఉండు, నీకు అది ఆశీర్వాదం చెప్తున్నాను, నిలబడ.
నువ్వు ఏ ప్రాబ్లం విషయంలో బాధపడుతున్నావు దాని నుంచి నువ్వు విడుదల పొందడానికి అలా ఉండు. ఆమెన్. మమ్మల్ని కూడా నిలబెట్టండి సార్ అంటారా? అది ఆమెకు వచ్చిన ధన్యత, ఉండనివ్వండి. దాన్ని బట్టి ఒక విషయం నేర్పించాలి కదా. సాతాను డిస్టర్బ్ చేస్తాడా వాక్యం వినకుండా? దేవుని ఆత్మన, దురాత్మన, దేవుని ఆత్మన? దురాత్మే కదా. ఇప్పుడు మన వల్ల డిస్టర్బ్ అయింది అంటే అది ఎవరికి హెల్ప్ అవుతుంది? కాబట్టి మీ పిల్లలు కానీ మీరు కానీ మందిరంలో వాక్యం ప్రకటించబడేటప్పుడు ఒక్కసారి బయటికి వెళ్తే మళ్ళీ వచ్చినా అక్కడే నిలబడాలి. ఎందుకంటే మీ వల్ల వాక్యం వినే వాళ్ళు ఏమవుతారు? అలా జరగకూడదు. సరేనా? దేవుడు కరుణామయుడు, దయామయుడు కాబట్టి ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసినా సరే నిన్నేమనకుండా నీకు మరలా అన్ని సమృద్ధినిచ్చి ఇక మీదటైనా డిస్టర్బ్గా ఉండకు అని నేర్పిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ సహోదరి ద్వారా ఈ పాఠం కూడా మీకు అందింది. ఇందుకు మీ అందరికీ ఇంత గొప్ప లక్షణం అలా చెప్పే అవకాశం దొరికినందుకు దీవెన కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, వినండి. ప్రభు చిత్తమై మరలా ఎప్పుడైనా కలిసే రోజే వస్తే, నేను మీ మధ్యలో మరలా నిలబడే రోజే వస్తే, అప్పటికి మీరందరూ సమృద్ధిలో ఉందురుగాక. ఆమేన్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. ప్రభు చిత్తం మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.